పాడతా తీగలో నీకు జరిగిందేంటి? జడ్జ్మెంట్లో కానీ నాకు డ్రెస్సెస్లో కానీ చాలా ఇంజస్టిస్ జరిగింది. వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. ఇవి కూడా అడుగుతున్నారు, మరి వేరే సింగర్స్ ఎందుకు చెప్పట్లేదు, నీకు ఒక్కదానికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది. చాలా మంది మెన్షన్ చేస్తున్నారు అంటే ఒక సింగింగ్ షో ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది. అండ్ ఇంకో స్క్రీన్ షాట్ కూడా నేను ప్రూఫ్గా పెట్టాను. నేను చాలా రిక్వెస్ట్ చేశాను, సార్ ప్లీజ్ సార్ ఒక్క మెలోడీ ఇవ్వండి సార్, పాడాలని ఉంది. సో అందుకే నేను ఈ సీజన్ని మాత్రం బ్లేమ్ చేశాను. నాట్ బ్లేమింగ్ అదర్ రియాలిటీ షోస్ అస్ వెల్. మీ మమ్మీ వల్ల ఇలా బయటకు వచ్చావనో, మీ మమ్మీ నేను చెడగొట్టిందనో అండ్ సునీత గారు కూడా మెన్షన్ చేశారు. ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ సింగింగ్. షీ ఈజ్ అ లెజెండరీ సింగర్. ఐ విల్ ఆల్వేస్ బి అ ఫ్యాన్, దానిలో డౌట్ లేదు. ఏంటి ఆవిడ, నేను చాలా బాగా ట్రీట్ చేశాను కదా నిన్ను, ఒక మ్యూజిక్లో పాడిచ్చానని ఆవిడ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ నాకు నా గురువు నుంచి వచ్చింది. కీరవాణి గారు ఏదైతే మెన్షన్ చేశారని చెప్పి నువ్వు ఒక మాట చెప్పావు, ఈవెన్ లిప్స్గా పెట్టింది కదా, డియర్ సిస్టర్ ప్రవస్తి యూ హ్యావ్ టు గ్రో అప్. మీరు కూడా ఇవన్నీ భరించారు, కానీ అప్పుడు మీరు కెరియర్ ఆలోచించి మీరు మాట్లాడలేదు. ఇప్పుడు మంచి పొజిషన్కి వచ్చేసాక మీరు నాకు ఎలా చెప్తారు నా ఫీలింగ్స్ని, మీరు అలా డ్రామా అని చెప్పి. కన్యాకుమారి అనే పాట ఇళయరాజా ఎస్పీబీ సార్ రౌండ్ ఇచ్చారు మాకు. ఏ కామెంట్ అయినా జడ్జ్మెంటే కదా, అంతే. మరి మీరు పాడకుండా వినకుండా ఎలా ఇస్తున్నారు అంటే, నా వెనకాల పెయిన్ ఒక్కటే ఉంది కానీ పవర్ఫుల్ పర్సన్ ఎవరు లేరు. సో మై పెయిన్ ఇస్ మేకింగ్ మీ డూ ఆల్ దిస్. నా ఏజ్కి కూడా సంబంధం లేదు. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో ఇవాళ మనతో పాటు ప్రవస్తి ఉంది. అండ్ ఒక 2-3 డేస్ నుంచి మనకు తెలిసిన విషయమే పాడతా తీగకు సంబంధించి. అండ్ ప్రవస్తి చేసిన కామెంట్స్ కావచ్చు, అండ్ వాళ్ళు ఇచ్చిన కౌంటర్స్ కావచ్చు, రిప్లైస్ కావచ్చు, దానికి ప్రవస్తి దగ్గర ఉన్న ఆన్సర్స్ కావచ్చు, ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం ప్రవస్తినే మరిన్ని డీటెయిల్స్ అడుగుదాం, అసలు ఏం జరిగింది. అండ్ ఉన్న పలంగా అంటే ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రవస్తి, అంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి తను సింగింగ్ షోస్లోనే పెరిగిందని చెప్పుకోవచ్చు. స్టేజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, తను ఎక్కడ పర్ఫామ్ చేసినా కానీ అసలు ప్రతి ఒక్కరి చేత మంచి మార్క్స్ కానీ మంచి మెప్పు కానీ పొందిన ప్రవస్తి ఉన్న పలంగా ఇలా ఒక కమెంట్స్ చేయడం, తనకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడం కూడా చాలామంది అంటే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ప్రవస్తికి. సో ప్రవస్తినే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ప్రవస్తి హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్. సో ఫస్ట్లీ అంటే నీ బ్రేవ్నెస్కి, అంటే ఇంత చిన్న వయసులో కూడా ఆ మెచ్యూరిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే 40 years వచ్చిన వాళ్ళు కూడా అంత కరేజ్గా బయటకు వచ్చి మాట్లాడడానికి ఇప్పటికీ చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. సో నువ్వు ఒక వీడియోస్ పెట్టిన తర్వాత నీకు చాలా మంది పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు, ఈవెన్ సింగర్స్ కూడా కొంతమంది నీకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి అసలు ఫస్ట్ అంటే పాడతా తీగలో నీకు జరిగింది ఏంటి అంటే, నువ్వు ఆల్రెడీ చెప్పుకున్నావు వీడియోస్లో కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు, బ్రీఫ్గా అసలు నీకు ఏం జరిగింది దాని గురించి ఒకసారి ఒక బ్రీఫ్గా చెప్తావా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని చెప్తాను. ఫస్ట్ డిస్క్రిమినేషన్ దగ్గర చాలా ఇంజస్టిస్ జరిగిందని అనిపించింది. అండ్ యాజ్ అన్ ఆడియన్స్ చూస్తున్నారు కదా ఇప్పటి వరకు. సో జడ్జ్మెంట్లో కానీ నాకు డ్రెస్సెస్లో కానీ చాలా ఇంజస్టిస్ జరిగింది. వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. అందరికి ఒకలాగా నాకు ఒకలాగా ఉన్నాయి అవుట్ఫిట్స్ కూడా. సో అది మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ థింగ్, లిరిక్స్ మర్చిపోయిన కొంతమంది పర్ఫార్మెన్సెస్ టెలికాస్ట్ అయ్యాయి. సో దానిలో వాళ్ళంతా నెగిటివ్గా అయితే చెప్పలేదు నాకు చెప్పినంత కామెంట్స్లో. సో లిరిక్స్ మర్చిపోయినా కూడా మీరు ఎందుకన్నా మంచిగా చెప్పి నాకెందుకు అలా చెప్పారు అనేది నాకు డిస్క్రిమినేషన్ అని అనిపించింది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నేను చెప్పినట్టు బాడీ షేమింగ్ జరిగింది. నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. నా మెంటల్ మీద అఫెక్ట్ అయింది, మా మెంటల్ హెల్త్ మీద. సో అది చెప్పాను. అండ్ మెయిన్ నేను చెప్పాలనుకుంటున్నానంటే, అందరు కూడా ఎలిమినేట్ అయ్యింది కాబట్టి ఇవన్నీ బయట పెట్టి మాట్లాడుతుంది. తనకు యాక్సెప్ట్ చేయడం రావట్లేదు, ఫెయిలియర్ని యాక్సెప్ట్ చేయడం రావట్లేదు. ఇంకేం రీజన్స్ అన్నారంటే, నీ వెనకాల ఎవరున్నారు, సమ్ పవర్ఫుల్ పర్సన్ ఇస్ దేర్, నువ్వు అందుకే ఇవన్నీ చేస్తున్నావు, అండ్ ఏమైనా పే చేశారా, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏంటంటే ఐఎమ్ 19 years old రైట్ నౌ. సో 19 years ఓల్డ్కి నాకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యూజిక్లో, రియాలిటీ షోస్. ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకంటే నీకే ఎక్కువ స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. యా, సో ఉంది నాకు. దానిలో ఎన్ని ఫెయిలియర్స్ ఉంటే మీరే ఆలోచించండి. 15 years అంటే అన్ని టాప్లో లేను నేను, అన్ని విన్నర్స్ అవుతూ రాలేదు. సో ఐ నో చాలాసార్లు ఎలిమినేట్ అయ్యాను. ఫెయిలియర్ అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా ఏజ్తో పోల్చుకోకండి, నా ఎక్స్పీరియన్స్ చూడండి. సో తమిళ్లో ఎలిమినేట్ అయ్యాను, హిందీలో ఎలిమినేట్ అయ్యాను, తెలుగులో కూడా కొన్ని షోస్లో ఎలిమినేట్ అయ్యాను. మరి అప్పుడు ఎందుకు నేను ఇలా వీడియో చేసి నాకు ఇలా అన్యాయం జరిగిందని నేను మాట్లాడలేదో మీరు ఆలోచించండి. అండ్
ఇవి కూడా అడుగుతున్నారు, మరి వేరే సింగర్స్ ఎందుకు చెప్పట్లేదు, నీకు ఒక్కదానికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది అని. లేదు, అందరు సింగర్స్కి అయ్యే ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఇదే స్టేజ్ నుంచి వచ్చారు, కానీ వాళ్ళు కెరియర్ పనంగా పెట్టలే, నేను పెట్టాను కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. దే ఆర్ నాట్ రెడీ టు సాక్రిఫైస్ ద కెరియర్, నేను చేస్తున్నాను. అండ్ వాళ్ళు ఇప్పుడంతా సక్సెస్ఫుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకి ఆల్రెడీ అన్నీ కావాల్సిన ఆపర్చునిటీస్ వచ్చేసాయి, ఆ సర్కిల్లోనే వాళ్ళు పాడుతున్నారు, సో వాళ్ళు మాట్లాడడానికి కూడా రారు. సో ఇది ఆడియన్స్ అర్థం చేసుకోవాలి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానని. అండ్ వన్ మోర్ థింగ్, కెరియర్ అంతా ఈజీగా పనంగా పెట్టాను అని అనుకుంటున్నారు అందరు, ఈజీగా పెట్టేసింది ఏంటి అలా మాట్లాడుతుంది, కెరియర్ వదిలేస్తా అంటుంది అని. సో ఐ హ్యావ్ ఎ రీజన్ దానికి కూడా. మీరు చూస్తున్నారు ఇప్పుడు సింగర్స్ అందరు కూడా నాకు అగెయిన్స్ట్గా, అసలు మొత్తం నువ్వు ఒక పక్క చాలా మంది సింగర్స్ ఒక పక్క కనిపిస్తున్నారు, కొంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మోస్ట్లీ నాకు టీమ్ అప్ అగెయిన్స్ట్ అయ్యే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ ఎందుకు నేను ట్రూత్ ఎక్స్పోజ్ చేశాకే నా మీద పెడుతున్నానని మీరు ఆలోచించండి. సో అంత టాక్సిసిటీ ఉంది ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఈ కెరియర్ వదిలేస్తా అన్నదానికి. అండ్ వన్ మోర్ రీజన్ ఇస్, నా పెయిన్ని వాళ్ళు డ్రామా అని ఎలా అంటారు అంత ఈజీగా, ఏది పడితే అది వాగుతుంది సోషల్ మీడియా ఉందని ఒక పెద్ద సింగరే పెట్టారు. సో హౌ కెన్ యూ ఈవెన్ సే దట్? అది విక్టిమ్ బ్లేమింగ్లా అనిపించలేదా మీకు? ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే ఎందుకు యాక్సిడెంట్ చేయించుకున్నాను ఎవరు అన్నారు కదా, సో నాకు అలా అనిపిస్తుంది. ఇట్స్ లైక్ దే ఆర్ విక్టిమ్ బ్లేమింగ్ మీ. అసలు ఎందుకు ఇలా రియాలిటీ షోకి, నీకు తెలుసు కదా ఇవన్నీ అవుతాయని, అసలు ఎందుకు నార్మలైజ్ చేస్తున్నారు, ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇవన్నీ అవుతున్నాయి అంటే ఇలానే ఉంటది, నువ్వు రెస్పాండ్ అవ్వకూడదు అని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు అదే చెప్తున్నారు, మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా, మా అందరికీ అయ్యాయి మేము ఎందుకు మాట్లాడట్లేదు అంటే, నేను రెడీ అయ్యాను నాలా ఇంకొకటి సఫర్ అవ్వకూడదు అని ఒక మంచి ఇంటెన్షన్తోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. అండ్ ఒక ఫ్యామిలీ అంతా కూడా నా మీద డిపెండ్ అయినప్పుడు నేను అంత ఈజీగా కెరియర్ వదులుకోవాలని అనుకోను, కానీ అనుకున్నానంటే అంత పెయిన్ ఉండింది, అంత సఫరింగ్ ఉండింది, అంత ఇంజస్టిస్ ఉండింది కాబట్టి నేను ముందుకు వచ్చాను. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు. సో యాక్చువల్లీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది పాడతా తీగ షో కావచ్చు, ఇంకా ఏదైనా వేరే షోస్ గురించి కూడా చాలా మంది మెన్షన్ చేస్తున్నారు. అంటే ఒక సింగింగ్ షో ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది. నేను చాలా కమెంట్స్ చదివాను యాక్చువల్లీ, ఆ కుప్పి గంతులు ఏంటి, ఆ కామెడీలు ఏంటి, ఆ రెట్రో గెటప్లు అని చెప్పి మీరు స్టేజ్ మీద చేసేది ఏంటి, ఇలా చాలా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైతే నువ్వు మాట్లాడిన తర్వాత జనాలకి ఎప్పటి నుంచో ఉన్న ఒపీనియన్స్ అన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. లైక్ ఇంతకు ముందు బాలు గారు అన్నప్పుడు ఒక పాడతా తీగ అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని అసలు ఎవరు ఈవెన్ ఆ టైంలో రిమోట్ లాక్కున్నా కూడా తిట్టే అంత షో అనమాట. సో అంత నిజంగా వీళ్ళు చెప్పినట్టే ప్రెస్టీజియస్ షోనే, కాదనట్లేదు. కానీ ఈ రీసెంట్ ఫ్యూ ఇయర్స్లో నువ్వు ఏదైతే మెన్షన్ చేసావో, జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ అవ్వచ్చు, ఆ ప్రొడక్షన్ అవ్వచ్చు, అది వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయనేది అందరికీ తెలుసు, ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా తెలుసు. కానీ వాళ్ళు ఇప్పుడు వీడియోలు పెడుతున్నారు, అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎందుకు పెడుతున్నారు ఏంటి అనేది. సో నీకు ప్రొడక్షన్ పరంగా అంటే మనం ఒక షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది జనరల్లీ. మనం ఎలా పాడతాం ఏంటి, మనం సాంగ్స్ గురించి కావచ్చు, మన డ్రెస్సింగ్ గురించి కావచ్చు, ముందే అన్ని అనుకుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. అసలు నీకు మామూలుగా ఈ షో పరంగా, ఈ ప్రొడక్షన్ పరంగా నీకు జరిగింది ఏంటి? సో నేను వీడియోలో చెప్పినట్టుగా నిన్న ఒకటి పెట్టాను ఆన్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు. సో ఫస్ట్ ఆవిడ ఏం మాట్లాడారు, సాంగ్ సెలెక్షన్, దానిలో మేము ఏం చేయలేదు, ఎలాంటి అన్యాయం చేయలేదు, మీ లిస్ట్లో నుంచే నీకు ఇచ్చాను అని ఆవిడ చెప్పారు. సో అది నేను ఒక ప్రూఫ్ కూడా పెట్టాను, వాయిస్ నోట్. సో ఆవిడ చెప్పింది ఒకటి కరెక్ట్, మేము 6 songs అయితే పెడతాం, దట్స్ ఫర్ షూర్. నేను చెప్తున్నా 6 songs పెడతాం, అది అన్నీ మాకు ఇష్టం వచ్చిన సాంగ్స్ పెడతాం. ఆ 6లో కూడా అన్ని ఇష్టం వచ్చిన సాంగ్సే పెడతాం. కానీ మీరు అన్నీ రిజెక్ట్ చేసేసి మాకు ఇంకో ఆప్షన్ ఇవ్వకుండా ఇంకా ఇవ్వు అంటే ఉన్నవి ఇచ్చేస్తాం, మనకు నచ్చకపోయినా కూడా ఇచ్చేస్తాం. సో వాటిలో నుంచి మీరు సెలెక్ట్ చేసి ఇస్తే అది నా చాయిస్ ఎలా అవుతుంది? అవ్వదు. సో మీరు ఒకసారి ఆలోచించాలి, అదొకటి. అండ్ నేను చెప్పినట్టుగా డివోషనల్ సాంగ్ వద్దు రాఘవేందర్ రావు గారి హిట్స్లో అని ఆయన క్లియర్గా చెప్పారు, మేము ఎవరికి ఇవ్వము, డివోషనల్ సాంగ్ కావాలంటే పెట్టుకుందామని కూడా మాట్లాడారు ఆయన. సో అలాంటప్పుడు ఈ కంటెస్టెంట్కి మీరు డివోషనల్ సాంగ్ ఎలా ఇచ్చారు? నేను అడిగిన సాంగ్ అది కూడా వాలిడ్ పాయింట్ యాక్చువల్లీ మెన్షన్ చేసింది. సో నేను అడిగిన సాంగ్ మీరు అంతలా రిజెక్ట్ చేసి ఆ అమ్మాయికి ఎలా ఇచ్చారు? సో అక్కడే డిస్క్రిమినేషన్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఏమన్నారు ఆవిడ, అందరూ అన్ని జానర్స్ పాడుకుంటూ వచ్చారు, 4 genres పాడతారు ఒక స్కెడ్యూల్లో అన్నారు. మరి నాకు ఎందుకు ఒకటే మెలడీ వచ్చింది? ఇప్పుడు వరకు ఒకటే మెలడీ వచ్చింది నాకు, అది కూడా డ్యూయెట్, ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అదొక్కటే వచ్చింది నాకు మెలడీ. అండ్ ఇంకో స్క్రీన్ షాట్ కూడా నేను ప్రూఫ్గా పెట్టాను. నేను చాలా రిక్వెస్ట్ చేశాను, సార్ ప్లీజ్ సార్ ఒక్క మెలడీ ఇవ్వండి సార్, పాడాలని ఉంది, అన్నీ ఫోక్ అయిపోయాయి, ఎర్రాని కుర్రదాని గోపాల ఈజ్ అ ఫోక్ సాంగ్, సో ఒక్క మెలడీ ఇవ్వండి సార్ అని అడిగాను.
ఆ ఎర్రాని కుర్రదాన్ని కూడా ఏంటి, నేను చాలా సాంగ్స్ పంపించాక జానికమ్మ అవన్నీ ఉంటాయి. అవును, అండ్ మీకు తెలుసు నేను ఎంత క్లోజ్ అమ్మమ్మకి. సో నాకు తెలుసు ఆవిడ లిస్ట్ ఎన్నిసార్లు నాకు ఆవిడ నేర్పించిన సాంగ్స్ ఉన్నాయి మంచి మంచివి, అవన్నీ ఇచ్చాను. అవన్నీ వద్దు ఇంకా కావాలంటే ఇది ఇచ్చాను నేను లాస్ట్ ఆప్షన్గా. చెప్పాను కూడా, సార్ మోస్ట్లీ రాకుండా ఉంటే బాగుంటుంది సార్ అని కూడా చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. కానీ అదే ఇచ్చారు. మెలడీ కావాలంటే మళ్ళీ వేరే రౌండ్లో చూసుకుందామమ్మా అన్నారు. సో మరి మీరు 4 జోనర్స్ పాడుతున్నారని ఎలా చెప్పారు? నాకు ఒకటే మెలడీ వచ్చింది, అది అక్కడ కూడా డిస్క్రిమినేషన్. అండ్ వన్ మోర్ పాయింట్ నేను యాక్చువల్లీ వీడియోలో మర్చిపోయాను అడగడం. అదేంటంటే ఒక కంటెస్టెంట్, వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్ రాలేదు అని ఆ స్కెడ్యూల్ అంతా షఫుల్ చేస్తారు. ఆ పేరు నాకు తెలిసి చెప్దామా? వద్దులే, ఐ డోంట్ వాంట్ టార్గెట్ కంటెస్టెంట్స్ పర్సనలీ. సో ఆ అమ్మాయి రాలేదని మీరంతా షఫుల్ చేస్తారు. సో అది విఐపి ట్రీట్మెంట్ కాదా? మేమేమో వర్క్షాప్స్లో పొద్దున్నుంచి రాత్రి వరకు అంతా కష్టపడి షూటింగ్ ముందు ఎగ్జాస్ట్ అయిపోయి, ఆ అమ్మాయి మాత్రం వచ్చేది కాదు వర్క్షాప్. ఇది నువ్వు మెన్షన్ చేసావా నీ వీడియోలో గాని? మర్చిపోయాను యాక్చువల్లీ, మళ్ళీ పెట్టాను, క్యాప్షన్ లో పెట్టా ఈ క్వశ్చన్. దీనికి వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో చూద్దాం. ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ నా అన్ని క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ వస్తుందేమో అని. సో మరి ఇది విఐపి ట్రీట్మెంట్ కాదా? హౌ కెన్ యూ డూ దిస్? రియాలిటీ షో అంటే అంత ఈక్వల్గా ఉండాలి, అలాంటప్పుడు టాలెంట్ షో ఒకరితోనే చేసుకోవచ్చు కదా, అమ్మాయితోనే చేసుకుంటే అయిపోతుంది కదా. అవునవును. సో మమ్మల్ని అందరిని ఎందుకు పిలవడం? నేను ఆడిషన్కి కూడా రాలేదు ఆఖరికి, బికాస్ నాకు చాలా సివియర్ హెల్త్ ఇష్యూ ఉండింది. సో ఐ కుడెంట్ గో. మరి మీరే పిలిచి ఎందుకు అంత ఇన్సల్ట్ చేయడం? ఐ హ్యావ్ దాట్ మచ్ ఎక్స్పీరియన్స్. 1 year ముందే ఒక షోలో విన్నర్ అయ్యాను. సో అక్కడ అంతా నేర్చుకున్నాను, అక్కడ అంతా పాడాను కాబట్టి విన్నర్ అయ్యాను. అక్కడ ఊరికే చేయలేదు, అక్కడ కూడా మల్టీలింగ్వల్ సింగర్స్ ఉన్నారు జడ్జెస్గా. సో వాళ్ళు కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాలే, మరి వాళ్ళు అనొచ్చు కన్సిస్టెన్సీ లేదు, నువ్వు ఇప్పుడు పాడట్లేదు సరిగ్గా అని. బట్ అక్కడ రాలేదు ఇలాంటి కామెంట్స్ ఎలాంటివి కూడా. ఇంకా నువ్వు అంత ఇంప్రూవ్ అయ్యావు, హై నోట్స్ అంతా బాగా పాడుతున్నావు అన్న కామెంట్స్ వచ్చాయని ఇలాంటివి ఎక్కడా రాలే నాకు. సో మరి ఇవన్నీ ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి? సో అందుకే నేను ఈ సీజన్ని మాత్రం బ్లేమ్ చేశాను. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అదర్ రియాలిటీ షోస్ యాజ్ వెల్. నీకు అంటే ఇంతకు ముందు జరిగిన షోస్ కావచ్చు, ఇవన్నీ కూడా నీకు మంచిగానే అంటే నేను బాగా పర్ఫార్మ్ చేసావు, అయితే ఎలిమినేట్ అయ్యావు లేదంటే విన్ అయ్యావు, ఇదంతా మంచి ప్రాసెస్. సో నువ్వు ఇప్పుడు మెన్షన్ చేసింది కూడా నీకు ఇప్పుడు ఈ షోలో జరిగిన థింగ్స్ గురించి నువ్వు చెప్పావు, కానీ ఎక్కడ షో బ్యాడ్ అని కానీ ఇలా ఏం చేయలేదు. అండ్ ఇంకొకటి, నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత నీ గురించి కావచ్చు, అమ్మ గురించి కావచ్చు, చాలా మంది అంటే కొంతమంది ఒక 10-20% మీ మమ్మీ వల్ల ఇలా బయటకు వచ్చావనో, మీ మమ్మీ నేను చెడగొట్టిందనో, అండ్ సునీత గారు కూడా మెన్షన్ చేశారు ఇలా రోడ్డు మీదకి వచ్చి చెప్పేయడం ఏంటి అది ఇది అని చెప్పి. ఉన్న ట్రామాకి ఇంకొంచెం ఇది అడిషనల్గా యాడ్ అయిందని అనిపించిందా? అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? డెఫినెట్లీ, లైక్ ఎస్పెషల్లీ ఆ రోడ్ మీదకి ఎక్కే అన్న వర్డ్ మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దానికి నేను మాట్లాడే కౌంటర్ కూడా మాట్లాడాను నా రీల్లో. ఐ థింక్ దట్ ఈస్ వెరీ రాంగ్. 19-year-old గర్ల్ని పట్టుకొని యూ కాంట్ సే లైక్ దట్. అఫ్ కోర్స్ ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ సింగింగ్, షీ ఈజ్ అ లెజెండరీ సింగర్, ఐ విల్ ఆల్వేస్ బీ అ ఫ్యాన్, దానిలో డౌట్ లేదు. కానీ అలా మాట్లాడకూడదు అని అయితే నాకు అనిపించి నేను వీడియోలో కూడా చెప్పాను. ఏంటి ఆవిడ, నేను చాలా బాగా ట్రీట్ చేశాను కదా నిన్ను, ఏమంటారు, ఒక మ్యూజిక్ దాంట్లో వీడియోస్ లో కూడా నువ్వే ఉన్నావు, మీ మమ్మీ వచ్చిందని సంథింగ్ ఏదో చెప్పింది కదా, ఏంటి అసలు దాని గురించి? అది కూడా నేను మాట్లాడాలి. మ్యాంగో అదే ఒక మ్యూజిక్ లో పాడిచ్చానని ఆవిడ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ నాకు నా గురువు నుంచి వచ్చింది, నిహాల్ కొండూరి గారు. ఆయన ఎవరు అవైలబుల్ ఉన్నారు అంటే నేను ఓకే సార్ నేను పాడతాను కోరస్ నేను అడిగి వెళ్ళాను దానికి. సెకండ్ థింగ్, అసలు మా మదరే రాలేదు, మరి మీరు ఎలా చెప్పారు మ్యామ్ మదర్ని నన్ను పంపించారని? అడిగావా నీ వీడియోలో? అంటే అడిగాను, మెయిన్ ఇదే మాట్లాడాను. మా మదర్ లేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక అమ్మాయిని పంపించారు వాళ్ళే, మీడియా వాళ్ళు ఒక అక్కని పంపించి, అక్క మా ఇంటి పక్కనే ఉంటారంట, అది కూడా చెప్పారు, అందుకే నాకు కుదిరింది అని కూడా చెప్పారు. సో తను నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మా మదరే వచ్చి రిక్వెస్ట్ చేశారు తనని, ప్లీజ్ నైట్ మాత్రం ఏదో ఒకటి చేసి డ్రాప్ చేయండి, సేఫ్ కాదు అన్నట్టు మా మదరే రిక్వెస్ట్ చేశారు. సో అదొకటి. షూటింగ్ కూడా ఎంత లేట్గా స్టార్ట్ అయింది ఆ రోజు, నాకు చాలా ఫీవర్ ఉండే, అయినా నేను చేశాను, వీడియోలో ఉన్నా అన్నీ చేశాను. అండ్ వెళ్ళేటప్పుడు ఆవిడ వెళ్ళిపోయారు, ముందే వెళ్ళిపోయారు, మమ్మల్ని ఏం అక్కడే ఉంచి పంపించలేదు మ్యామ్. సో అసలు మా మదర్ రాలేదు, మీరు ఆ పాయింట్ ఎందుకు చెప్పారు? పెట్టిన వీడియోలో చాలా అబద్ధాలు ఉన్నాయని పాయింట్. ఐ మీన్ నా పాయింట్ నేను చెప్పాను, నాకు జరిగింది అక్కడ జరిగింది నేను రియాలిటీ చెప్పాను నా వీడియోలో అయితే. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. కానీ నువ్వు చెప్పిన తర్వాత ఏదైతే ఇప్పుడు అంతారామోయిన్ సాంగ్ కావచ్చు, ఇవన్నీ అంటే ఏవైతే ఇప్పుడు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతున్నాయి వాటిలో చూస్తే జనరల్లీ చాలా మందికి వచ్చిన ఒక ఒపీనియన్ ఏంటంటే, కొంతమంది కంటెస్టెంట్తో మాట్లాడేటప్పుడు జడ్జెస్ కావచ్చు వీళ్ళంతా వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది కావచ్చు, కొంచెం చాలా పాజిటివ్గా అనిపించింది. నీతో మాట్లాడేటప్పుడు కానీ నీకు సంబంధించి మాట్లాడేటప్పుడు నీకు ఇచ్చే జడ్జ్మెంట్స్ అప్పుడు కూడా ఎక్కడో నాకనే కాదు చాలా మందికి అనిపించింది అనమాట. నువ్వు మెన్షన్ చేసిన తర్వాత చూస్తే ఎందుకు ప్రవస్తి
దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఏదో ఏదో ఇబ్బందిగా మాట్లాడుతూ ఏదో ఇంక ఇవ్వాలా అన్నట్టు మాట్లాడుతున్నట్టు అయితే అనిపించింది. సో ఇది నిజంగానే జరిగింది కదా? యా అంటే జరిగింది, బట్ ఇదేమైనా సిల్లీ రీజన్ ఏమనుకో నేను దాని గురించి అంత మాట్లాడట్లేదు. కానీ యా డెఫినెట్లీ నాకు కూడా కనిపించింది, అది చాలా మందికి కనిపించింది. మీరు చెప్పినట్టు నాకు కూడా చాలా మంది మెసేజెస్ పెట్టారు, ఎందుకు అలా మీకు ఒక్కదానికి అలాగా కొంచెం ఫేస్ అలా పెట్టి కానీ ఎందుకు అలా ఇస్తున్నారు అని. కానీ నాకు ఎందుకో సిల్లీ రీజన్ అనిపించింది. అయినా కూడా మెన్షన్ చేశాను నా వీడియోలో, కొంచెం ఫేస్ అలా ఏదో వర్త్లెస్ థింగ్ అని ట్రీట్ చేస్తున్నట్టు, ఏదో చీడపురుగుని చూసినప్పుడు ఫేస్ పెడతారు కదా, అలా ఎందుకు పెట్టారో అని నేను క్వశ్చన్ కూడా చేశాను. కానీ యా మీరు చెప్పిన డెఫినెట్లీ రైట్. వేరే వాళ్ళందరికీ మంచి ఒక స్మైల్తో కానీ ఏదో అమ్మ తల్లి ఈవెన్ ఇప్పుడు ఒక ఎపిసోడ్ రిలీజ్ అయితే దాంట్లో లిరిక్స్ మర్చిపోయిన సింగర్ కి అంటే యాక్చువల్లీ అంతగా పెద్ద ఏం కాదులే అన్నట్టు మెన్షన్ చేశారు అనమాట. ఇది నీ విషయంలో అయితే నువ్వు మర్చిపోయావు, ఇలా పాడావు అలా పాడావు అన్నారు. ఎందుకు కొంతమందికి నాకు ఫేవరెటిజం చూపించారు. నేను మర్చిపోయి ఉంటే ఇంకా ఫస్ట్ ఎపిసోడ్లోనే నేను తీసేవాళ్ళని నాకు తెలుసు. సో నేను ఇప్పటి వరకు కూడా ఏ లిరికల్ మిస్టేక్ అయితే నేను అస్సలకే చేయలేదు. మీరు అన్ని ఎపిసోడ్స్ చూస్తారు కదా, లిరిక్స్ మర్చిపోవడం అయితే ఎక్కడ అవ్వలేదు. సో అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. సో యా మీరు చెప్పినట్లు లిరిక్స్ మర్చిపోయాక కూడా అంత మంచిగా పాజిటివ్గా ఇచ్చారు నాన్న అది ఇది అని. బట్ నాకు ఎందుకో మరి నాకు ఇప్పటికీ కూడా తెలియదు, ఐ డోంట్ నో ద ప్రాపర్ రీజన్, బట్ అదైతే కరెక్టే. సో ఇప్పుడు కిరవాణి గారు ఏదైతే మెన్షన్ చేశారని చెప్పి నువ్వు ఒక మాట చెప్పావు, ఇప్పుడు అది ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు. సో ప్రజల పరంగా జనాల పరంగా ఏంటంటే నువ్వు చెప్పింది వరకే తెలుసు కానీ షోలో ఏం జరిగింది అనేది తెలియదు కదా. సో యాక్చువల్లీ కిరవాణి గారు అలా మెన్షన్ చేయడం అంటే చాకిరీ అనేది కొంతమంది ఎలా తీసుకుంటారంటే గురువు దగ్గర చేసే చాకిరీ అవ్వచ్చు, లేదా ఇంకోటో అనుకోవచ్చు. నోటేషన్ పరంగా ఏదైతే లిప్స్గా మెన్షన్ చేసిందో నోటేషను ఇంకా వేరేవో ఇలా మెన్షన్ చేసుకుంటూ పాజిటివ్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. సరే అంటే ఇప్పుడు నీ ఇయర్స్ ఒక 19 years ఉంటాయి అనుకుందాం, నువ్వు ఒక అలానే చెప్పినట్టు ఒక 5 years 6 years చాకిరీ చేసి నీకేం పాట ఇవ్వకుండా ఉంటే ఆ 6 years నీ లైఫ్ వేస్టేగా, అంతే కదా. సో అంటే లిప్స్కా చెప్పిన వీడియోకి నేను ఒక చిన్న మాట యాడ్ చేస్తున్నాను అంతే. ఒక కెరియర్లో ఇప్పుడు నువ్వు 19 నుంచి 25 దాకా వెయిట్ చేసి నీకు ఏ పాట రాలేదంటే అది నీకు వేస్టే కదా. నువ్వు అక్కడ ఎందుకు వర్క్ చేయాలి, నువ్వు ఎందుకు అక్కడ టైం స్పెండ్ చేయాలి? ఆ టైం నువ్వు ఇంకొక చోట పెట్టుకుంటే నీకు ఒక మంచి పాట వస్తుంది కదా, ఇంకొక నువ్వు ఓన్ వీడియో చేసుకోగలవు కదా. సో ఆ వీడియోకి నేను మీరు చెప్పినట్టు కరెక్టే. సో ఇప్పుడు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు, సింగర్స్ కావచ్చు, లిప్సికా కావచ్చు, అందరూ శ్రీకృష్ణ గారు కావచ్చు, హరిని, ఇలా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. వీళ్ళతో నీకు ఇంతకు ముందు ఎలాంటి అనుబంధం ఉండేది వీళ్ళందరితో సింగర్స్తో? యాక్చువల్లీ నాకు శ్రీకృష్ణ అన్నతో ఉంది. ఐ యాక్చువల్లీ అడ్మైర్ హిమ్ అ లాట్ యాజ్ అ పర్సన్, యాజ్ అ సింగర్, ఎవ్రీథింగ్. నేను రీసెంట్గా ఆస్ట్రేలియా కూడా వెళ్ళొచ్చాను. మా మదర్ రాలేదు, సో అన్న చాలా బాగా చూసుకున్నారు. నిజంగా ఒక పేరెంట్ లానే నన్ను చూసుకున్నారు అంత ట్రిప్ అంతా కూడా. సో ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఆన్ శ్రీకృష్ణ అన్న. బట్ యా అన్న కూడా స్టోరీ పెట్టారు, ఇట్స్ ఓకే, ఇట్స్ హిజ్ ఒపీనియన్, నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ పర్సనల్గా కూడా నాకు పెట్టారు ఇలా, కెరియర్ అయితే వదలకు, యువర్ అ గ్రేట్ సింగర్, వీ ఆల్ నో దట్ అని అయితే పెట్టారు. సో నా అన్న గురించి అయితే ఏం మాట్లాడదలుచుకోలేదు, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ వేరే వాళ్ళతో నాకు అసలు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అయినా వాళ్ళు డియర్ సిస్టర్ అని ఏదో క్లోజ్ ఉండని మాట్లాడిన కొంచెం షాకింగ్ అనిపించింది. పెట్టింది కదా డియర్ సిస్టర్ ప్రవస్తి, యూ హ్యావ్ టు గ్రో అప్, ఇలాంటి ట్రామాస్ అన్ని చోట్ల ఉంటాయి, ఏ ఫీల్డ్ లో జరగట్లేదా అంటే ఇలానే జరుగుతుందనా? దే కీప్ నార్మలైజింగ్ ఇట్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు, కానీ ఒకప్పుడు మీరు కూడా నా పొజిషన్ నుంచే వచ్చారు, మీరు కూడా ఇవన్నీ భరించారు. కానీ అప్పుడు మీరు కెరియర్ ఆలోచించి మీరు మాట్లాడలేదు. ఇప్పుడు మంచి పొజిషన్కి వచ్చేసాక మీరు నాకు ఎలా చెప్తారు? నా ఫీలింగ్స్ని మీరు అలా డ్రామా అని చెప్పి అలా ఇన్వాలిడేట్ ఎలా చేస్తారు? అండ్ వై ఆర్ యూ నార్మలైజింగ్ ఇట్? అంటే నాలా ఇంకెంతమంది సఫర్ అవ్వాలి? సో నాకు ఇది అనిపించింది. అండ్ మదర్స్ కూడా ఉన్నారు కొంతమంది అక్కడ సింగర్స్లో పెట్టిన వాళ్ళలో. సో అదే మీ చైల్డ్కి ఇంత ఇంజస్టిస్ జరిగి ఇంత అన్కంఫర్టబుల్ మీ చైల్డ్ ఫీల్ అయితే మీరు స్టాండ్ తీసుకోరా? దిస్ ఇస్ మై క్వశ్చన్. డెఫినెట్లీ ఆల్రెడీ తీసుకున్నారు. ఇంతకుముందు నీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి, నాకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏవైతే సింగింగ్ రియాలిటీ షోస్లో వాళ్ళ పిల్లలకు అన్యాయం జరిగినప్పుడు అక్కడే స్పాట్లో క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏంటంటే మనకు తెలిసినా కూడా కొన్ని మనం సోషల్ మీడియా లేదు, అలా వీడియో పెట్టలేదు. సో అవి అక్కడక్కడితోనే ఆగిపోయాయి. నాకు తెలుసు చాలా మంది మాట్లాడారు అక్కడే. కానీ నేను ఇంకా వీడియో పెట్టి పాయింట్ టు పాయింట్ అంతా బయట పెట్టాను కాబట్టి కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయింది.
సో ఇప్పుడు యాక్చువల్లీ పాడతా తీగ షో నార్మల్గా సెలెక్ట్ అయ్యే ముందు కూడా కొంచెం పాలిటిక్స్ జరుగుతాయని ఇంతకుముందు నేను విన్నా. అది ఎంతవరకు ఏంటి అనేది నాకు తెలియదు. విన్నా అంటే కొంతమంది దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈజీగా తీసేసుకుంటారనే పాయింట్ నేను విన్నా. అది ఎంతవరకు నిజం నేను నిజమని చెప్పట్లా, జస్ట్ నేను ఇలా విన్నా. సరే సెలెక్ట్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఫేవరెటిజం ఇంతకుముందు అసలు ఏమి ఉండేది. నాకు తెలిసి బాలు గారు చేసినంత వరకు కూడా ఎప్పుడు కూడా ఈ షో మీద ఏం రిమార్క్స్ రాలేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎలిమినేట్ అంటే ఎలిమినేట్, ఉన్నారంటే ఉన్నారు, వైల్డ్ కార్డ్ అంటే వైల్డ్ కార్డ్, స్ట్రిక్ట్ గా ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్ గా జరిగే షోస్ కావచ్చు, షూట్స్ కావచ్చు, ఇవన్నీ కంటెస్టెంట్స్ పాడిన రోజు ఒకటి ఉంటుంది, జడ్జిమెంట్ తీసుకున్న రోజు ఒకటి ఉంటుంది. కంటెస్టెంట్ తర్వాత పాడిన రోజు ముందే దానికి జడ్జిమెంట్స్ పాడతా తీగాలో ఇప్పుడు అంటే రీసెంట్ ఇప్పుడున్న ఈ సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్లో ఇలా జరిగిందా? నువ్వు మెన్షన్ చేసిన స్టోరీలో కంటెస్టెంట్ లేకుండానే మీరు జడ్జిమెంట్స్ ఇచ్చారు కదా, ఇది జరిగిందా? మీరు చెప్పినట్టు అది కూడా అయ్యాయి. అసలు కంటెస్టెంట్స్ లేకుండానే జడ్జ్మెంట్ ఇచ్చేయడం పాజిటివ్గా జరిగే వేరే రియాలిటీ షోలో మేబీ. యా, బట్ నేను దీని గురించి మాట్లాడుతున్నా కాబట్టి, ఈ పాడతా తీగ సిల్వర్ జూబ్లీ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఎస్ జరిగింది. నేను అది పెట్టా కూడా, ఏమైంది ఎగ్జాంపుల్ కదా, అయ్యిందే పెట్టాను. కన్యాకుమారి అనే పాట ఇళయరాజా ఎస్పీబీ సార్ రౌండ్ ఇచ్చారు మాకు. ఓన్లీ దానిలో నాకు మెలడీ వచ్చింది, అది కూడా చెప్తున్నాను. సో దీనిలో మాది అయిపోయింది. మాది అయిన తర్వాత కన్యాకుమారి పాట ఇద్దరు వస్తున్నారు. సో వచ్చే ముందే ఆవిడ జడ్జ్మెంట్ ఇచ్చేశారు, ఇలా బాగా పాడారమ్మా, మాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అని ఏదో చెప్పేశారు. సో ఏ కామెంట్ అయినా జడ్జ్మెంటే కదా, మరి మీరు పాడకుండా వినకుండా ఎలా ఇస్తున్నారు? పాట వినాలి, లైక్ ఒకసారి మీరే ఆలోచించండి. సో అది ఆన్సర్ వచ్చిందంటే లేదు, ఇంకా రాలేదు. సో ఇదైతే జరిగింది. సో ఇది మనం ప్రొడక్షన్ వాళ్ళని అడిగినా చెప్తారు, సెట్లో ఎవరు పనిచేసిన వాళ్ళని అడిగినా చెప్తారు, ఈవెన్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఎవరైతే సో కాల్డ్ వీడియోస్ పెట్టారో వాళ్ళని అడిగినా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు పాడక ముందునే కమెంట్స్ వెళ్ళిపోలేము, అర్జెంట్ వర్క్ ఏమో. బట్ దట్స్ నాట్. అలాంటప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వకూడదు. చరణ్ సార్ ఉన్నారు కదా, సార్ జడ్జ్మెంట్ ఇవ్వచ్చు కదా మరి అప్పుడు ఆ ప్లేస్లో ఉండి. కానీ చూడకుండా ఎందుకు ఇవ్వడం? ఇప్పుడు ఆడియన్స్ అంతా నమ్ముతారు కదా, ఆడియన్స్ని ఫూల్ చేయడం కదా ఇది మరి. సో ఇట్స్ డెఫినెట్లీ డిస్క్రిమినేషన్, ఆడియన్స్ని ఫూల్ చేస్తున్నట్టు ఇదంతా కూడా. సో అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని అంతా నమ్మి మీ రియాలిటీ షోస్ అంతా చూసి ముందు నుంచి కూడా అంతా సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ని హౌ కెన్ యూ ఫూల్ దెమ్? సో ఇంకోటి జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ గురించి నువ్వు మెన్షన్ చేసిన దాంట్లో ఈ డ్రెస్ గురించి అవ్వచ్చు, బాడీ షేమింగ్ గురించి అవ్వచ్చు, ఇప్పుడు ఆవిడ వీడియో రిలీజ్ చేసినప్పుడు కనీసం ఆవిడ నోటి నుంచి నేను ఒక మాట కూడా వినలేదు, ఒకవేళ నీకు నిజంగా బాడీ షేమింగ్ జరిగింటే మేము దాని గురించి యాక్షన్ తీసుకుంటామనో, లేదా నిన్ను ఎవరైనా కమెంట్ చేస్తుంటే మేము దాని గురించి మాట్లాడతామనో, సరే ఇలా జరిగిందా మేము ఎంక్వైరీ చేస్తామనో, ఇలా ఏమి మాట్లాడకుండా చాలా స్క్రిప్టెడ్ గా ఒక వీడియో పెట్టుకొని పాయింట్ టు పాయింట్ నువ్వు నా దగ్గర రావాలి అని కూడా అన్నారు. ఆ పాయింట్ మీద నన్ను చాలా మంది మళ్ళీ హేట్ స్టార్ట్ చేశారు, వెళ్ళలేదు అది ఇది అని. వాళ్ళే ఉన్నారు, జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళే ఉన్నారు చేసినప్పుడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద నేను ఇలా కంప్లైంట్ చేస్తాను? వాళ్ళే ఉన్నారు అక్కడ. సో వాళ్ళకి తెలుసు ఆ పాయింట్ వెళ్ళింది కూడా ఆవిడ వరకు. సో నన్ను ఎందుకు అలా బ్లేమ్ చేయడం తిరిగి? ఇన్స్టెడ్ యూ షుడ్ బీ సారీ. పోనీ ఇలా జరిగిపోయింది, మా వాళ్ళు ఎవరో అన్నారు, ఐఎమ్ సారీ ఫర్ దాట్ అంటే ఎంత బాగుంటుంది మీరు చెప్పండి. కానీ అలా ఏం లేదు, నథింగ్. సో అంటే ఇప్పుడు సింగింగ్ షో పరంగా మన పాట అందంగా ఉండాలా, లేదంటే మన డ్రెస్ అందంగా ఉండాలా? అక్కడ స్టేజ్ మీద అన్కంఫర్టబుల్గా మనం చిన్న చిన్న స్టెప్పులు వేయడం, ఎక్కడం, ఇవన్నీ ఎందుకు? అంటే నిజంగా ఎలా చెప్పాలి అంటే నీ పాట బాగుంటే దానివల్లే ఆడియన్స్ చూస్తారు కదా, నువ్వు అక్కడ ఏదో డాన్స్ చేయాల్సిన అవసరం లేదు, స్కిట్. ఈవెన్ ఇది చాలా మందికి వచ్చిన ఒపీనియన్ అనమాట, ఇది సింగింగ్ షోనా, దీంట్లో ఏంటి స్కిట్లు ఏంటి, దీంట్లో ఏంటి కామెడీ ఏంటి, పాడుతూ కొన్ని మూమెంట్స్ ఇస్తే దట్స్ ఫైన్, ఎంజాయ్ చేస్తూ చేశాడు అని. ఫోర్స్ చేయొద్దు కదా, ఫోర్స్ చేయొద్దు. ఎస్పెషల్లీ అవుట్ఫిట్ అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడు యూ కాంట్ ఫోర్స్ దెమ్. సో ఫోర్స్ చేయడం అనేది రాంగ్. నెక్స్ట్ ఈ కుళ్ళు జోకులు, అది మరి ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు చేశారు, అఫ్ కోర్స్ జ్ఞాపకాలు చేశారు, వాళ్ళు ఫోటోలు కూడా పెట్టారు వీళ్ళు. కానీ అప్పుడు ఇలాంటివి లేవే మరి, జోకులు చూపించండి. ఈ కుళ్ళు జోకులు, ఇంతలా డాన్స్ చేయడం కూడా లేదు. మరీ సాంగ్లో కొన్ని మూమెంట్స్ ఇస్తే ఇట్స్ ఫైన్, కానీ ప్రతి బీజం హెవీ స్టెప్స్ వేసేసి పర్ఫార్మెన్స్కి కూడా మార్క్స్ ఇస్తామని ఆఫ్ స్క్రీన్ చెప్పి, ఇస్ దిస్ రైట్? పర్ఫార్మెన్స్కి ఇవ్వడం మేము డాన్సర్సా, సింగర్స్ కదా? మా దగ్గరకు వచ్చి చెప్పడం ఊరికే చిన్నపిల్లలు ఎంత బాగా చేశారు మీకన్నా, మీరు వేస్ట్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు ఈ మధ్య. అప్పట్లా కాదు, జానకమ్మ ఎరా కాదు ఇదంతా, నించొని పాడడం. కానీ ఆవిడ మీరు అసలు ఎలాగా జానకమ్మ అసలు ఎంత, అసలు నించొని కూడా ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇచ్చేయాలి వాయిస్లో. నో బడీ కెన్ టాక్ అబౌట్ హర్. సో వీళ్ళు అలా మాట్లాడితే ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ రాంగ్.
సో ఇప్పుడు వీడియో పెట్టి అంటే నువ్వు ఈ వీడియోస్ పెట్టి మాటలన్నీ చెప్పిన తర్వాత నీకు ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్ కావచ్చు నీ తరపున అంటే ఇప్పుడు మనకి చాలా మంది కనిపిస్తున్నారు వీడియోలు బయట పెట్టి ఇలా చేసావేంటి అలా చేసావేంటి అని చెప్పి వీడియోస్ మెన్షన్ నీకు పాజిటివ్గా ఎవరైనా వచ్చారంటే సింగర్స్ కానీ ఎవరైనా నీకు రెస్పాండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా ఐ డోంట్ వాంట్ గివ్ నేమ్స్ కానీ ఉన్నారు డెఫినెట్లీ మంచి ఎస్టాబ్లిష్ సింగర్స్ వాళ్ళు కూడా తమన్ సార్ దగ్గర పాడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇలా స్టోరీ స్నిగ్ధ అక్క స్టోరీ పెట్టింది ఓపెన్ గా పెట్టారు. కొంతమంది కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ సంథింగ్ నిన్న మొన్న పెట్టినట్టున్నారు స్టోరీ పెట్టారు. బట్ షీ వాజ్ ఆల్సో బీయింగ్ పాజిటివ్ టు మీ పర్సనల్ మెసేజెస్ లో అండ్ దట్స్ ఫైన్. తన మీద కూడా నేను కామెంట్ చేయను ఆ శ్రీకృష్ణ అన్న. సో వీళ్ళిద్దరికి నాకు చాలా ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది. అంటే వేరే వాళ్ళకు లేదా అని కాదు, వీళ్ళిద్దరు నాకు కొంచెం ఎక్స్ట్రా ఇష్టం యాజ్ అ సింగర్స్ అండ్ యాజ్ అ పర్సన్. సో అది అండ్ ఇప్పుడున్న కొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కాల్ చేసి కూడా మాట్లాడారు నాతో. వీఆర్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు వరకు ఏ సింగర్ కూడా ఇంత ధైర్యం చేయలేదు. నువ్వు ఆపర్చునిటీస్ రావని అయితే కెరియర్ వదులుకోకు, మేము ఉన్నాము, నీ వాయిస్ మాకు చాలా నచ్చింది యాక్చువల్లీ, సో మేము నీకోసం కంపోజ్ చేస్తాం, బట్ యూ డోంట్ స్టాప్ దిస్ ఫైట్ అండ్ ప్లీజ్ డోంట్ గివ్ అప్ ఆన్ యర్ కెరియర్ అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటి వరకు నువ్వు అంటే ఇంకా అంటే చాలా మాట్లాడి ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పని పాయింట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే నీకు అనిపించినవి చెప్పలేకపోయినవి కావచ్చు, ఇంకా అలా ఏమైనా ఉన్నాయా? చెప్పలేని పాయింట్ అంటే ఏం లేవు, అన్నీ బయట పెట్టేశాను, ఎస్పెషల్లీ ఇన్ మై వీడియోస్ ఏది కూడా వదలలేదు. ఆ ఒక్క పాయింట్ ఇందాక నేను చెప్పాను కదా విఐపి ట్రీట్మెంట్ అని, అది మాత్రం నేను ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ షోలో కూడా ఫేవరెటిజం జరిగింది, కంటెస్టెంట్స్ వాళ్ళకి తగినట్టు సాంగ్స్ ఇవ్వడము, సెలెక్షన్ అవ్వచ్చు, వాళ్ళ జడ్జ్మెంట్స్ అవ్వచ్చు, ఇలా అయితే జరిగింది. సో ఇదైతే వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది మనకు తెలియదు. అంటే ఇప్పుడు టెలికాస్ట్ చేయడానికి కూడా ఇంకా ఏమంటారు నువ్వు మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఎడిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో డ్రెస్సింగ్ పరంగా ఆవిడ ఒక స్టేట్మెంట్ చెప్పారు కదా, మేమే దగ్గరుండి సెలెక్ట్ చేస్తాము డిజైన్ ఇదంతా, అంటే అది కూడా నిజమేనా? అంతా దగ్గర నేను సెలెక్ట్ చేయరు, వాళ్ళకి నచ్చిన ఫోటో పెట్టేస్తారు డిజైనర్కి, ఇలా కుట్టండి అని చెప్తారు. సో ఆ డిజైనర్ ఏమో అసలు నా ఫోటోకి ఆ ఫోటోకి చాలా తేడా ఉంది మీరు చూస్తే డ్రెస్సింగ్లో, ఎస్పెషల్లీ నాంపల్లి. సో అది అడిగినప్పుడే నాకు బాడీ షేమింగ్ అనేది అవ్వడం జరిగింది. అంటే ఆ అమ్మాయి ఎలా ఉంది, నువ్వు ఇలా ఉన్నావు అని అయితే ఆయన అన్నారు, నీ బాడీ ఎలా ఉంది అలా. సో దట్ హ్యాపెండ్. అండ్ నేను చెప్పినట్టుగా ఆవిడ దగ్గరికి వెళ్ళాను, మ్యామ్ అన్కంఫర్టబుల్ ఉంది, ఇక్కడ అంతా గుచ్చుకుంటుంది, ఆ బెల్ట్ ఇక్కడ ఇంత టైట్గా ఉంది, నేను ఎలా పాడాలని కూడా అడిగాను. అంటే చాలా బాగుంది, కెమెరాలో చాలా బాగుంటుంది అన్నారు, కానీ నాకు అన్కంఫర్టబుల్ అవుతున్న పాయింట్ అయితే ఆవిడ మాట్లాడలేదు. సో అంత నిజాయితీగా మాట్లాడితే మరి ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదు? మళ్ళీ నీ మనస్సాక్షికి తెలుసు అన్నారు. సో ఆవిడ మనస్సాక్షికి తెలిసి నేను ఆవిడకి వెళ్ళి చెప్పాను నేను. సో ఇప్పుడు నువ్వు మెన్షన్ చేసిన పాయింట్స్ అన్ని కూడా నీకు అనిపించింది నువ్వు చెప్పావు తప్ప ఇప్పుడు సునీత గారి మీద అవ్వచ్చు, కీరవాణి గారి మీద, వీళ్ళెవ్వరి మీద నీకైతే హేట్రెడ్ అయితే లేదు కదా? స్టిల్ అ ఫ్యాన్, ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్, ఐ వాస్ ఆల్వేస్ అ ఫ్యాన్ టు దేర్ వర్క్. అండ్ యాజ్ అ పర్సన్ కూడా నేను వాళ్ళని ఏం అనట్లేదు, క్యారెక్టర్ వైజ్ కూడా ఏం అనలేదు, జస్ట్ నాకు జరిగిన ఇంజస్టిస్, నాకు జరిగిన మెంటల్ ట్రామా గురించి మాట్లాడాను అంతే. అండ్ నువ్వు మెన్షన్ ఈ సాంగ్ సెలెక్షన్ గురించి ఇదంతా పోస్ట్ చేసినప్పుడు నేను నిన్న ఒక రీల్లో ఒక స్క్రీన్ షాట్ చూసాను యాక్చువల్లీ. నాకు ఇలా జరిగింది, ఐ విల్ నెవర్ లీవ్ దిస్, నేను డౌన్ అయ్యాను, వాళ్ళని కూడా లాగుతుంది. ఇది నిజమేనా? అంటే ఈ స్క్రీన్ షాట్ నిజమేనా? ఎవరి దగ్గర నుంచి అంటే మెన్షన్ అయింది ఇది? నాకు తెలియదు ఎవరు పంపించారు. సో లేదు, అలా ఏం లేదు. నాకేం అందరినీ డౌన్ తీసుకెళ్ళిపోవాలి, డిస్ట్రాయ్ చేసాలని లేదు. ఐ జస్ట్ వాంటెడ్ ఆడియన్స్ టు రియలైజ్, నేను ఒక్కటి చెప్పాను అంతే. సో ఇప్పుడు ఇంత మంది కంటెస్టెంట్లు కావచ్చు, ఇప్పుడు సునీత గారి వీడియో తర్వాత చాలా మంది అంటే వీడియోస్ అంతా ఒక గ్రూప్గా చేసి ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్లు వీడియో పెట్టినట్టున్నారు కదా, కనీసం ఒక్కలైనా కూడా లేదంటే చిన్న చిన్నవి ఏమైనా జరిగి ఉండొచ్చు అని కానీ ఏం మాట్లాడలేదు. సాంగ్ పరంగా కావచ్చు, డ్రెస్సింగ్ పరంగా యాస్టీజ్ ఏదైతే అందరూ హ్యాపీగా అసలు మేము షో ఎంజాయ్ చేసాము, మేము అసలు మాకు అది ఇది ఒకటే పాయింట్ మీద చెప్పారు. బట్ నీ దగ్గర చాలా మంది ఇప్పుడు ఎవరైతే ఉన్న కంటెస్టెంట్లు అవ్వచ్చు, వీళ్ళతో ఉన్న చాట్స్ కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి కదా, అనిపించిందా నీకు వీళ్ళందరి రియాక్షన్స్, వీళ్ళ వీడియోస్ చూస్తే ఏంటి ఇలా చెప్తున్నారు, ఏంటి నాతో ఇలా మాట్లాడారు? చాలా షాకింగ్ అండ్ నాకు తెలుసు పర్సనలీ వాళ్ళు నాతో వచ్చి ఎలా కంప్లైంట్ చేసేవాళ్ళు, నన్ను కార్నర్ చేసినా కూడా ఈ పాయింట్ మీద వచ్చి నాతో మాట్లాడేవాళ్ళు. బికాజ్ వాళ్ళకి తెలుసు నేను ఏం తిరిగి మాట్లాడాను, అక్కడ క్వైట్ ఉన్నాను నేను చాలా. సో నాతో వచ్చి చెప్పేవాళ్ళు ఇవన్నీ. సో వాళ్ళేనా వీళ్ళు వీడియోలు ఇలా మాట్లాడుతున్నారని చాలా షాకింగ్ అనిపించింది. బట్ వాళ్ళ తప్పు లేదు, బికాజ్ వాళ్ళ షోలో ఉన్నారు, కెరియర్ మీద భయం అనేది ఉంది. సో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళకి చెయ్యాలి, దే హ్యావ్ నో ఆప్షన్. సో మళ్ళీ అంటారు లేదు మాకు ఇష్టం ఉండే మేము మాట్లాడాము అది ఇదని.
బట్ వాళ్ళు కెరియర్ పరంగా పెట్టలే, నేను సాక్రిఫైస్ చేశాను నా కెరియర్ని. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో ఈవెన్ నాకు తెలుసు అంటే సాంగ్స్ ఎలా సజెస్ట్ చేస్తారు, సాంగ్స్ ఎలా ఇస్తారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకంటే అన్నీ వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఎవరు పాడుతున్నారు ఏంటి ఇదంతా మొత్తం షోస్ చూసి ఇలా ఇలా పిలవరు. వాళ్ళకి ఒక ఎవరైతే నియర్ బై ఉంటారో, ఎవరైతే వాళ్ళకి టచ్లో ఉంటారో వాళ్ళకి కాల్ చేస్తారు, ఏ సింగర్ ఉంది నా దగ్గర ఇలాంటి సాంగ్ పాడాలి, సో అలా అలా రికమెండ్ చేస్తుంటారు. సో దీనివల్ల చాలా మందికి ఇప్పటికి నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా స్టిల్ ఒక మంచి పాట లేదు చెప్పుకోవడానికి, ఒక మంచి హిట్ లేదు వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి. వాళ్ళు ఏమైనా టాలెంటెడ్ కాదా అంటే టాలెంటెడే, వెరీ వెల్, అసలు చాలా బాగా పాడతారు. ఈవెన్ మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ అమ్మాయి ఏంట్రా ఇంత పాట ఇచ్చారు ఈ అమ్మాయికి, బట్ ఈ అమ్మాయి ఎప్పటి నుంచో ఉంది కదా, ఈ అమ్మాయికి ఒక మంచి ఆపర్చునిటీ వస్తే బాగుండు. నీకు అలా అనిపించింది ఎప్పుడైనా ఈ కెరీర్ చూసుకుంటుంటే, ఇన్ని రోజులు షోస్ చేసినప్పుడు కానీ చాలా మందితో నువ్వు ట్రావెల్ చేస్తుంటావు, అంటే ఒక మంచి సింగర్స్ తో ట్రావెల్ చేస్తుంటావు, షోస్కి వెళ్తుంటావు, ఇదంతా చూస్తుంటావు, నీకు అనిపించిందా లైక్ వీళ్ళకి ఎందుకు రావట్లేదు, వీళ్ళకే ఎందుకు వస్తున్నాయని ఏమైనా అనిపించిందా? అంటే అనిపించింది, ఇట్స్ బేస్డ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. లక్ అనేది ఉండాలి, టైం రావాలి, అండ్ నేను చెప్పినట్టు ఒకటి బ్యాచ్లో వాళ్ళకే ఛాన్సెస్ వస్తున్నాయి కాబట్టి, కానీ బయట వాళ్ళకి రావట్లేదు, సో అది కూడా అయి ఉండాలి. సో ఇట్స్ బేస్డ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అది మాత్రం. అండ్ ఇది పెళ్ళిళ్ళలో పాడటం గురించి అసలు ఎలా అంటే ఒక సింగర్గా చూసుకుంటే షోలో పాడినా, ఈవెంట్స్కి వెళ్ళి పాడినా, పెద్ద పెద్ద ఫారెన్ షోస్ చేసినా, పెళ్లి సంగీత్ కచేరీస్ చేయడం అది జనరల్. ఒక ఎవరికైనా ఇప్పుడు షోస్ అన్ని రోజులు ఉండవు, ప్లేబ్యాక్ అన్ని రోజులు ఉండవు. సో ఒక సింగర్కి మెయిన్ ఇన్కమ్ ఏంటి అని అంటే ఈవెంట్స్ చేసుకోవడం, షోస్ చేసుకోవడం. ఈవెన్ పల్లెటూర్లలోకి వెళ్ళి తిరునాళ్ళల్లో పాడినా కూడా అది గొప్పే, ఒక సింగర్కి అది గొప్పే కదా. సో దీని అంటే ఇది యాక్చువల్లీ ఇంకా మనకి బయటికి నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళు నాకు తెలిసి సపోజ్ ఎడిట్ చేస్తారు అనుకుంటున్నా. ఆ పెళ్ళిళ్ళలో పాడటం దీన్ని కూడా అంత పర్టికులరైజ్ చేసి కిరవాణి గారు మాట్లాడడం నీకు ఎలా అనిపించింది? అంటే ఆయన ఒపీనియన్ అయితే ఇట్స్ ఓకే, బట్ అది కొంచెం ఇన్సల్ట్ లా వినిపించింది. ఎందుకంటే నా దృష్టిలో సింగర్స్ కాదు అన్న ఒక్క వర్డ్ లేకపోతే అది ఆయన ఒపీనియన్ గా మంచిగానే వెళ్ళేది, మంచి వేలో. కానీ దృష్టిలో సింగర్స్ కాదు అనగానే ఇట్స్ లైక్ అన్ ఇన్సల్ట్. సో ఇప్పుడు మీరు ఏమైనా చేస్తే నాకు నచ్చదు అనడం ఇస్ అన్ ఒపీనియన్, కానీ మీరు ఇది చేస్తే అసలు ఇదే కాదు, మనిషే కాదు అన్న వేలో మాట్లాడితే ఇట్స్ అన్ ఇన్సల్ట్. సో నాకు అది కొంచెం ఇన్సల్ట్లా అనిపించింది. అఫ్ కోర్స్ సునీత గారు అన్నారు నేను కూడా పాడాను, నేను పక్కనే ఉన్నాను, మేబీ ఆ టాలరెన్స్ లెవెల్ అలాంటిది, నా టాలరెన్స్ లెవెల్ ఇలాంటిది, నా ఒపీనియన్. కనీసం అంటే ఇంతమంది రియాక్ట్ అవుతున్నప్పుడు కూడా కనీసం ఒక చిన్న పిల్ల పాపం స్ట్రగుల్ అవుతూ వచ్చింది, తన కెరీర్ అంతా సింగింగ్ అనుకొని వచ్చింది, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి షోస్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు చేసుకుంటూ వస్తుంది. కనీసం మనం ఒక పాజిటివ్గా మాట్లాడాలి అనే ఒపీనియన్ ఇంతమంది సింగర్స్ బయటకు వచ్చిన వాళ్ళలో ఎవరిలో లేకపోవడం ఎలా అనిపించింది నీకు చూస్తే? లైక్ ఇంకా నిన్ను టార్గెట్ చేయడం అవచ్చు, లైక్ రోడ్డుకు వచ్చావండము, లేకపోతే నువ్వు ఇంకా ఎదగాలి, నీకు మీ మమ్మీ ఇలా ఇవన్నీ వింటున్నప్పుడు అసలు నిజంగా నువ్వు ఫస్ట్ ఏదైతే నేను ఇంక సింగింగ్ కెరీర్ వదిలేద్దామని అనుకొని వచ్చిన తర్వాత మేబీ ఆడియన్స్ పరంగా, ఫ్యాన్స్ పరంగా, వీళ్ళ పరంగా చూస్తే, జనరల్ ఆడియన్స్ పరంగా చూస్తే ప్రవస్తి చాలా మంచిగా పాడుతుంది, మంచి టాలెంట్, అందరికీ తెలిసిన విషయం, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. సింగింగ్ ఫ్రెటర్నిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కనీసం అరే నీకు ఇలా జరిగిందా, సరే ఓకే నెక్స్ట్ టైం కొంచెం ఇలా చేయాలి అలా చేయాలని పాజిటివ్గా చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరా? లేరు, బికాస్ అందరూ టీమప్ అయ్యా ఉన్నారు నా మీద. అండ్ ఇంప్రూవ్ అవ్వాలి నువ్వు ఇంకా అంటే పర్లేదు, ఐ టేక్ దట్ యాజ్ దేర్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ దట్, వాళ్ళ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తాను. కానీ నా పెయిన్ని మీరు డ్రామా అని అవేవేవో వాగుతుంది అని మాట్లాడారు, దట్స్ నాట్ రైట్. బికాస్ మీకు తెలుసు మీరు ఇదే ప్లేస్ నుంచి వచ్చారు, కానీ ఒక్కసారి మంచిగా హైప్ రాగానే మీరు అలా మాట్లాడకూడదు. బట్ ఓకే, అది కూడా నేనేం అనట్లేదు, బట్ హేట్ స్ప్రెడ్ చేయకండి అలా నా మీద. మీ ఒపీనియన్ మీరు చెప్పారు, కానీ డోంట్ స్ప్రెడ్ హేట్. ఆ అమ్మాయి ఇలా చేసింది, వాళ్ళ మదర్ ఇలా చేశారు, అది వాళ్ళకి అసలు తెలియదు అక్కడ ఏమైందో. సో తెలియకుండా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి పవర్ సింగర్స్కి మీరు సపోర్ట్ చేయాలని అలా మాట్లాడకండి. సో నా వీడియో చూడండి, ఫస్ట్ అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయకపోతే చేయకండి, బట్ డోంట్ స్ప్రెడ్ హేట్. ఇదొకటే. నేను ఇది ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఇందాక ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ చేసినప్పుడు ఒక సింగర్ లిరిక్స్ మర్చిపోయాడు అంటే కొంచెం బాగానే పాడాడు అనుకుందాం, అతనికి మొత్తం పాజిటివ్గానే చెప్పేస్తే అతను ఏమనుకుంటాడు, నిజంగా నేను బాగా పాడాను, లిరిక్ ఒకటి మర్చిపోయాను అనుకుంటాడు. అది నీ విషయంలో కూడా ఎందుకు చెప్పలేదని నాకు అనిపించింది. అంటే నువ్వేం ఎప్పటి నుంచో సింగింగ్ ఫీల్డ్లోనే ఉన్నావు, నీకు నాన్న ఇది తప్పు అంటే నువ్వు తెలుసుకోగలవు, స్థాయి కానీ నోట్స్ కానీ ఏదైనా నువ్వు తెలుసుకోగలవు. కానీ నీకు కూడా అంత చెప్పిన అంటే నువ్వు అసలు ఈ సాంగ్ తీసుకోకపోతేనే మంచిది అయ్యి ఉండేదేమో, ఇలా నీ రేంజ్కి తగ్గినట్టు కాదు అని అట్లీస్ట్ నువ్వు నేను అడిగిన నాకు ఇస్తే నేను తీసుకుంటాను.
కానీ మీరు అన్నీ రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకా ఇవ్వు అంటే దొరికినవన్నీ ఇచ్చేస్తాం. ఇప్పుడు రాముడు సాంగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్న మీరే చెప్పండి పాడగలిగేవి. ఫీమేల్స్ పాడగలిగేవి ఎన్ని ఉన్నాయి? నేను అవన్నీ ఇచ్చాను, ఫస్ట్ అన్నీ ఇచ్చాను. శ్రీరామ లేరావ రామ ఇవన్నీ ఇచ్చాను, డ్యూయట్ అయినా కూడా ఇచ్చాను, బికాస్ ఐ లైక్ దట్ సాంగ్ పర్సనలీ. సో ఇవన్నీ ఇచ్చాక ఇంకా కావాలి ఇంకా మేల్ సాంగ్సే ఉన్నాయి లాస్ట్ ఆప్షన్. సో నేను వాటిల్లో పెట్టాను అంతరామమయం. సో మీరు అది ఇచ్చి నీ చాయిసే నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు వచ్చిందంటే అది ఎలా అవుతుందన్న? ముందు 6 సాంగ్స్ ఇచ్చాను, మా దాని నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు? ఇంకా ఏదో రైట్స్ అంటున్నారు, అదంటున్నారు, రైట్స్ చూసుకొనే మేము ఇస్తాం, అంత పిచ్చోళం కాదు. మాకు రైట్స్ ముందే ఇచ్చారు. సో ఆ రైట్స్ చూసుకొనే మేము లిస్ట్లో పక్కన రైట్స్ కూడా రాయాలి. మా రైట్స్ ప్రాబ్లం అయితే మేము రాసేందుకు ఇస్తాం పర్టికులర్ రైట్స్. సో రైట్స్ ప్రాబ్లం కాదు, ఇట్స్ ఆల్ ఫేవరెటిజం నేను చెప్పినట్టుగా. సో సింగింగ్ కెరీర్ వదిలేద్దాం అనుకున్న ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత, అంటే నేను మెన్షన్ చేద్దాం అనుకుంది ఏంటంటే లైక్ అంటే ఇదొకటే కాదు కదా మనకి లైఫ్, ఇంకా వేరే అచీవ్ చేసుకోవచ్చు. సింగింగ్లోనే చాలా ఇప్పుడు రికార్డింగ్స్ పాడేవాళ్ళు షోస్ చేయలేరు, షోస్ చేసే వాళ్ళు ప్లేబ్యాక్ పాడలేరు, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ నీకు అంటే ఇది ఒక్కదాని వల్ల మానేద్దామని అంత ఒక్కటే కానీ చెప్పినట్టు మీరు కూడా చెప్పారు బ్యాచెస్ క్రియేట్ అయిపోయి, సో అక్కడ కూడా ఆపర్చునిటీస్ సరిగ్గా రావట్లేదు. సో అదొకటి ఆలోచించాను, సరిగ్గా లేదు ఎక్కడ ఎన్విరాన్మెంట్ కానీ సరిగ్గా లేదు. నాకు తమన్ సార్ దగ్గర మాత్రం చాలా నచ్చింది, ఇది పాజిటివ్ సైడ్గా నేను ఓపెన్గా చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ మ్యూజిక్ ఇండస్ట్రీ. అక్కడ నేను చాలా ఎంజాయ్ చేశాను, ఐ హావ్ లెర్న్డ్ సో మచ్. 7 days వెళ్ళుంటా, బ్రోకి పాడిచ్చారు బ్యాకింగ్ వోకల్స్. సో అంత పాడాను. నేను ఇది కూడా చెప్తాను, మరి నేను పాజిటివ్స్ చెప్పట్లేదు అంటున్నారు కదా, దిస్ ఈస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ మ్యూజిక్ ఇండస్ట్రీ. చాలా బాగా చూసుకున్నారు, ఎక్కడ కూడా కొంచెం కూడా తక్కువ అనిపించకుండా చూసుకున్నారు తమన్ సార్. అంత బాగా ట్రీట్ చేసి ఒక ఫ్రెండ్లా మాట్లాడతారు. సో అంత బాగుంది. కానీ వేరే దగ్గర అంతా కూడా కొంచెం ఇంజస్టిస్ అక్కడ కూడా జరగడము, అక్కడ కూడా ఈ బాడీ షేమింగ్ అనేది, స్టేజ్ అపియరెన్స్ లేదు నీకు అని చెప్పడము. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు నేను వై షుడ్ ఐ సాక్రిఫైస్ మై మెంటల్ హెల్త్, మై ఫిజికల్ హెల్త్, ఎవ్రీథింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్ అని అనిపించి నేను అంత స్ట్రాంగ్ వర్డ్ అయితే వాడాను. అండ్ నేను చెప్పినట్టు పెద్ద సింగర్స్ అందరూ కూడా నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మరి? అప్పుడు హెల్ప్ నేను అంత క్లియర్గా చెప్పాను మా టీవీలో వాట్ ఐ వాస్ గోయింగ్ త్రూ అని. ఒక్కరు కూడా కాల్ చేసి కన్సోల్ చేయలేదు. చెప్పలేదు కదా, అంటే నువ్వు ఏదైతే చాలా ఎమోషనల్ అయినప్పుడు అప్పట్లో తర్వాత కూడా ఎవరు నీకేం మాట్లాడడం కానీ ఎవరు కన్సోల్ చేయడం కానీ, గురువులు నేను చిన్నప్పుడు నేర్చుకున్న కొంతమంది గురువులు వాళ్ళు కూడా కనీసం ఒక్క మాట ఇట్స్ ఓకే ప్రవస్తి, ఇట్స్ గోన్ బి ఆల్ రైట్ అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ స్టేడ్, అంతే, ఇంకెవ్వరు కూడా లేరు. ఇప్పుడు రియాక్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది నాకేమనిపించింది అంటే ఆ టీమ్ అప్ అయిపోయి అంటే రియాక్ట్ అవ్వకపోతే బాగోదేమో, మాకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉండవని ఏమైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఐ మీన్ ఐ రెస్పెక్ట్ దట్, వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళకు ఉంటుంది. సో దాని మీద నేను మాట్లాడను. బట్ యా, మీరు సపోర్ట్ చేయకపోతే ఇట్స్ ఫైన్, బట్ హేట్ ఎందుకు స్ప్రెడ్ చేయడం? మీకంటే చిన్న చాలా మంది ఆడియన్స్ ఒపీనియన్ కూడా అదే, ఈ అమ్మాయి మీద ఎందుకు ఇంత హేటెడ్ ఎందుకు? మీరంటే ఇప్పుడు ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఒక అమ్మాయిని గైడ్ చేయాలి కానీ, సరే మిస్టేక్స్ జరుగుతాయి. నా మెసేజెస్ కూడా పెట్టారు, యూఆర్ డిస్ట్రాయింగ్ ఎవ్రీథింగ్ మ్యూజిక్ ఫీల్డ్లో, మేము ఇప్పటివరకు కష్టపడినంతా నువ్వు పాడు చేస్తున్నావు. నేను మ్యూజిక్ ఫీల్డ్ అంతా అనలేదు, ఈ షోని అన్నాను. బయట కొంతమంది దగ్గర ఇలా ఉంది అన్నాను, కానీ అంతా ముందు నుంచి ఇలానే ఉందని నేను ఎప్పుడు అనలేదు. నేను అది మెన్షన్ చేసేవాడు, ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఆల్ డిఫరెంట్ అని. సో అది వినకుండా చూడకుండా నా మీద హేట్తో వచ్చేస్తున్నారు చాలా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఫైనల్లీ అంటే ఏం చెప్దాం అనుకుంటున్నావు అంటే, ఇప్పుడు ఇంకా ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నీ పాయింట్స్ అని నువ్వు మెన్షన్ చేసావు. సో వాళ్ళు కూడా మొన్నటిదాకా వీడియోస్ పెట్టారు, నిన్న కూడా కంటెస్టెంట్స్ అందరూ వీడియోలు పెట్టారు. నువ్వు అంటే ఏం చెప్దాం అనుకుంటున్నావు ఫైనల్లీ? అంటే కంటెస్టెంట్స్ వీడియో గురించి నా ఒపీనియన్ ఆల్రెడీ చెప్పేశాను. దే హ్యావ్ నో చాయిస్, వాళ్ళ షోలో ఉన్నారు, మీరు ఆలోచించండి. వాళ్ళ మాట వింటారుగా, నా గురించి ఎవరు మాట్లాడడం రారు. సెకండ్ థింగ్, వాళ్ళు కెరియర్ సాక్రిఫైస్ చేయట్లే, నేను చేస్తున్నాను. సో అది. అండ్ మళ్ళీ అంటూనే ఉన్నారు ఎలిమినేషన్ అయ్యింది కాబట్టి అట్లా ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు కొంతమంది ఆడియన్స్లో. సో ఒక్కటి ఆలోచించండి, నేను ఆల్రెడీ చెప్పాను, మై హోల్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ మీ. సో అలా ఉన్నప్పుడు కూడా నేను సాక్రిఫైస్ చేద్దామని ముందుకు వచ్చానంటే నా వెనకాల పెయిన్ ఒక్కటే ఉంది, కానీ పవర్ఫుల్ పర్సన్లు ఎవరు లేరు. సో మై పెయిన్ ఈజ్ మేకింగ్ మీ డూ ఆల్ దిస్. నా ఏజ్కి కూడా సంబంధం లేదు. ఏజ్ అంటే గుర్తొచ్చింది, చాలా మంది ఇప్పుడు జనరల్లీ మనకి 18 years వస్తే ఓట్ ఇస్తారు, ఓటక్ ఇస్తారు అంటే ఏంటి, మనం చాలా మెచ్యూర్డ్ 18 అంటే మనం ఏదైనా చేయొచ్చు అని కదా. ఇప్పుడు నువ్వు మెన్షన్ చేస్తే అండ్ ఐఎమ్ నాట్ సమ్మన్ వీక్. చిన్నప్పటి నుంచే రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న వాళ్ళు ఎవరు వీక్ ఉండరు. ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, కష్టపడిన వాళ్ళందరికీ తెలుసు నాలాగా. సో ఐఎమ్ నాట్ సమ్మన్ వీక్. నేనేమి మెచ్యూరిటీతో చేయట్లేదు. మై పేరెంట్స్ ఆర్ నాట్ ఫోర్సింగ్ మీ, దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. సో అఫ్ కోర్స్ వాళ్ళు ఆపారు, యాజ్ అ పేరెంట్స్ వాళ్ళు ఏం చేయాలో చేశారు. కానీ
వాళ్ళు కూడా చూసారు నేను ఎంత భరించాను. సో వన్ సైడ్ ఆఫ్ దమ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని అనిపించింది. సో నేనైతే వీడియో పెట్టేశాను, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఆడియన్స్గా మీది ఏది రైట్ అనిపిస్తే మీరు అది చేయండి అంతే. అండ్ ఇంకొకటి, జడ్జెస్ని ఇలా వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఇలా మాత్రం అస్సలు చేయకండి. ఇట్స్ నాట్ రైట్. అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం జడ్జెస్ మీద కానీ ఎవరి మీద అయినా కానీ, కంటెస్టెంట్స్ మీద, నా మీద, అది అస్సలు చేయకండి. సో జస్ట్ థింక్ అబౌట్ యువర్ అప్బ్రింగింగ్. హోమ్లో మీకు ఏం నేర్పించారో గుర్తు తెచ్చుకోండి. బట్ జడ్జెస్ని ఎలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి కామెంట్స్ పెట్టద్దు. ఓకే ప్రొసీ, థ్యాంక్ యూ సో Thank మచ్. you for అండ్ having me. మీ మమ్మీని అడిగానని చెప్పు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.